హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయండి. థర్డ్ కౌన్సిలింగ్కి ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ క్యాంపస్లో అన్నది పూర్తి విషయాలు తెలుసుకుందామండి. అదేవిధంగా ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ వారికి క్యాంపస్ చేంజ్ అయ్యే అవకాశం గురించి కూడా వీడియోలో ఉందండి. అదేవిధంగా ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వారికి సెలక్షన్ లిస్టు మరియు అదేవిధంగా కౌన్సిలింగ్ ఎప్పుడు, అదేవిధంగా థర్డ్ కౌన్సిలింగ్ ఎప్పుడు, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వరకు కౌన్సిలింగ్ ఎప్పుడు, అన్ని పూర్తి వివరాలు కూడా ఇక్కడ చాలా పేజెస్ ఉన్నాయండి. మీకోసం టోటల్గా అన్నీ గ్యాదర్ చేసి పెట్టాను. మరి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. మీకోసమని ఇవన్నీ గ్యాదర్ చేయడం జరిగింది. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు టాపిక్లకి వెళ్ళిపోదాం. ఈరోజు సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ చూద్దామండి. 14వ తేదీన 14న ట్రిపుల్ ఐటీ మూడో విడత కౌన్సిలింగ్ అయితే ఉంటుందండి. ఏపీలోని ఆర్జేఐ కట్టుపరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 14న మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఛాన్సలర్ ఆచార్య కేశిరెడ్డి బుధవారం తెలిపారండి. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితాను 9న యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంచుతామన్నారు. గత 2 విడతల్లో ఎంపికై చేరకుండా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోండి. గత 2 విడతలలో మీ పేరు ఉన్నట్లయితే చేరకుండా అన్న అభ్యర్థులకు ఆసక్తి ఉంటే 3 విడతల కౌన్సిలింగ్లో హాజరవ్వచ్చని, దీనికి గాను వర్సిటీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఆల్రెడీ ఇది ఫస్ట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకే మాత్రమే అండి, కొత్త వాళ్ళకి కాదు. ఇది ఆల్రెడీ పేరు వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఇది పేరు వచ్చి మీరు ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళకి మరలా ఈ యొక్క థర్డ్ కౌన్సిలింగ్లో మీకు చేరదామనే ఆశ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చండి. వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. ఎవరైనా ప్రస్తుతం చేరిన ట్రిపుల్ ఐటీ నుండి మరో ట్రిపుల్ ఐటీకి మారాలనుకునేవారు వర్సిటీ వెబ్సైట్లో ఇచ్చిన లింక్లో ఆల్రెడీ www.rgukt.in అనే వెబ్సైట్లో క్యాంపస్ చేంజ్ యొక్క లింక్ అయితే ఇచ్చేశారు ఫ్రెండ్స్. మరి మరొక ట్రిపుల్ ఐటీకి మార్చిన తర్వాత తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలని స్పష్టం చేశారు. ఇది గమనించండి. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్లు ఈ నెల 6వ తేదీలోపు సాయంత్రం 5 గంటల లోపు పూర్తి చేసుకోవాలని కూడా తెలియజేశారండి. ఇక్కడ చూద్దామండి. మరి థర్డ్ సెలక్షన్ లిస్ట్కి సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత ఎన్ని సీట్లు అయితే మిగిలాయి, ఏ క్యాస్ట్ వైజ్గా అన్నది ఇక్కడ చూద్దామండి. నూజివీడులో ముందు ఏయూ చూద్దామండి. ఏయూ విషయానికి వచ్చినట్లయితే నూజివీడు క్యాంపస్లో ఓసీ 1, అదేవిధంగా ఎస్టీ 1, అంటే టోటల్గా 2 సీట్లు అయితే నూజివీడు క్యాంపస్లో ఏయూ కేటగిరీకి ఉన్నాయండి. ఇప్పుడు ఒంగోలు చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 36, బీసీఏ 2, బీసీబీ 4, బీసీడీ 3, బీసీఈ 1, ఎస్సీ 6, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 5, మొత్తంగా 61 సీట్లు ఉన్నాయండి. ఏయూకి సంబంధించినటువంటి ఒంగోలులో 61, నూజివీడులో 2 ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం చూద్దామండి. ఇది ఓసీ కేటగిరీలో 6, బీసీబీలో 1, బీసీసీలో 1, బీసీఈలో 1, ఎస్సీలో 3, ఎస్టీలో 5, ఈడబ్ల్యూఎస్లో 5, టోటల్గా 22 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఓపెన్ కేటగిరీలో 22, 85 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓపెన్ కేటగిరీలో టోటల్గా 85 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఎస్వియు చూద్దాం ఫ్రెండ్స్. ఎస్వియు విషయానికి వస్తే ఇక్కడ నూజివీడు క్యాంపస్ చెందినటువంటి ఎస్వియులో ఓసీ 2, బీసీఏ 1, అదేవిధంగా బీసీఈ 1, ఎస్సీ 1, టోటల్గా 5 సీట్లు అయితే నూజివీడు క్యాంపస్లో ఎస్వియు రీజన్లో ఉన్నాయండి. అదేవిధంగా ఒంగోలు క్యాంపస్లో ఓపెన్ కేటగిరీలో 18 అండి, బీసీఏ 1, బీసీబీ 1, బీసీడీ 2, అదేవిధంగా బీసీఈ 2, ఎస్సీ 3, టోటల్గా 27 సీట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్.
మరి ఇక్కడ ఎస్వి కేటగిరీలో శ్రీకాకుళం క్యాంపస్‌లో ఎన్నున్నాయో చూస్తే ఓసీ 2 అండి. బీసీఏ 1, బీసీబీ 4, బీసీడీ 1, బీసీఈ 2, ఎస్సీ 4, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 2 టోటల్‌గా 37 సీట్లయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 37, 27, 64, 69 సీట్లయితే ఇంకా ఇక్కడ 17 సీట్లు ఉన్నాయండి. మొత్తంగా 69ని 86 ఉన్నాయండి. 86 ఎస్వి రీజన్‌లో, 85 ఏమో ఏయూ రీజన్‌లో సీట్లయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నాన్ లోకల్ కేటగిరీ కూడా ఇక్కడ ఉందండి చూడండి. నాన్ లోకల్ కేటగిరీ అయితే నూజివీడులో 3, ఒంగోలులో 15, శ్రీకాకుళంలో 9, ఆర్కే వ్యాలీలో 4. టోటల్‌గా 9, 13, 28, 31 సీట్లు ఉన్నాయండి నాన్ లోకల్ కేటగిరీలో. ఈ విధంగా మీ యొక్క రిజర్వేషన్ బట్టి ఇక్కడ చూసుకోవచ్చండి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు కూడా ఆఫ్టర్ థర్డ్ పేజ్‌కి ఎన్ని సీట్లు ఉన్నాయో ఇక్కడ చూడొచ్చండి. ఓన్లీ ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఓసీకి 2, బీసీబీకి 1 అంటే టోటల్ 3 ఉన్నాయండి. అదేవిధంగా ఆర్కే వ్యాలీలో బీసీఏకి 1 ఉందండి. మొత్తంగా టోటల్‌గా 4 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ స్పెషల్ కేటగిరీకి. ఇదండి థర్డ్ వేకెన్సీకి థర్డ్ పేజ్ కౌన్సిలింగ్‌కి ఎన్ని సీట్లు ఉన్నాయి, జనరల్ అభ్యర్థులకు ఎన్ని ఉన్నాయి, స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఒకసారి వీలైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎందు గురించి అంటే మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వడం లేదండి. వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే మీ ఫోన్లో మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వాలంటే ఒపెరా మినీ అనే వెబ్సైట్ గూగుల్ క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒపెరా మినీ ఫాస్ట్ బ్రౌజర్ అని ఉంటుంది. దాని నుంచి www.rgukt.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి నేను కూడా నిన్నటి నుంచి మీ గురించి అలాగా డౌన్లోడ్ చేస్తున్నాను. జనరల్గా క్రోమ్లో డౌన్లోడ్ చేస్తుంటే అది హై సెక్యూరిటీ అలర్ట్ వచ్చేస్తుంది, అందువల్ల అవ్వడం లేదండి. ఇక్కడ చూద్దామండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఇది మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చాడండి. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తంగా 100 పేర్లకు ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 100 పేజీలు ఉన్నాయండి. జాగ్రత్త చూడండి, ప్రతి పేజీని వెతుక్కోండి. మీ యొక్క పేరు దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ అందరికీ మీ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక ప్రెస్ నోట్ని అయితే రిలీజ్ చేశారండి. ఆర్జీకేటీ నిన్ననే రిలీజ్ అయ్యిందండి. దాని యొక్క పూర్తి వివరాలు ఇక్కడ చూద్దామండి. ఆఫ్టర్ సెకండ్ పేజ్ తర్వాత టోటల్ అవైలబుల్ సీట్స్తో కూడినటువంటి వెబ్సైట్లో ఉంచామని చెప్పారు. అదేవిధంగా క్యాండిడేట్ హూ సెలెక్టెడ్ ఫర్ ఎర్లియర్ 2 పేజెస్లో సెలెక్ట్ అయ్యి ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళకి నెక్స్ట్ పేజ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉందండి. ఈ యొక్క వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఓన్లీ రిజిస్టర్డ్ పర్సన్స్కి ఎలిజిబిలిటీ ఉందని చెప్పడం జరుగుతుందండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్టయితే క్యాంపస్ చేంజ్ అనే ఆప్షన్ ఉందండి. దీనికి చూసుకోమని చెప్పడం జరుగుతుందండి. రిజిస్ట్రేషన్ లింక్ అన్నీ కూడా క్యాంపస్ చేంజ్కి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేంజ్కి 2వ తేదీ నుంచి 6వ తేదీ సాయంత్రం వరకే మీకు గ్యాప్ ఉందని చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయగలరు. ఇది మెయిన్ కీలకం అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 9th నవంబర్ని సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కేటగిరీ వారికి యూనివర్సిటీ వెబ్సైట్లో 9th కౌన్సిలింగ్ లిస్ట్ అయితే పెడుతున్నారు. కౌన్సిలింగ్ అనేది 14వ తేదీన అయితే జరుగుతుందండి నూజివీడు క్యాంపస్లో. ఇక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేసుకోండి. వీలైతే ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. సెలెక్టెడ్ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ పేజ్ ఇన్క్లూడింగ్ ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ స్పెషల్ కేటగిరీస్ విల్ బి రిలీజ్డ్ అండ్ ప్లేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ నవంబర్ 9th అండి. అండ్ కౌన్సిలింగ్ విల్ బి హెల్డ్ ఆన్ నవంబర్ 14th కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.
సైనింగ్ అవుట్.